నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నకిరేకల్లోని వాసవి కాలేజ్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నాగార్జున సాగర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి. నమస్కారం, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పనుమలలూరులో ఓటు హక్కు వినియోగించుకున్న భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ జరుగు కొంచెం ఎట్లా ఆయన పెట్టిన పైసలే కదా జీతాన్ని చెప్పేసి హెల్త్ కార్డు హౌసింగ్ హెల్త్ కార్డు హౌసింగ్ ఉంటే కొద్దిగా వీళ్ళ లైఫ్ లాంగ్ రెండు చెప్పి అది ఒకటము తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ హై స్కూల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి, తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, కోడలు గుత్తా అఖిల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు యామా కవిత, దయాకర్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హక్కులు మనకు కల్పించి ఆ హక్కులు ఎప్పుడు కూడా తమ ఓటు హక్కును కనుక మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక ఓటు మిస్ అయితే మహిళ కానీ పురుషుడు కానీ ఆ ఓటు మేము వేయలేదంటే నేను చచ్చిపోయినట్టుగా భావిస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళంతా పర్టిక్యులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల హక్కును వినియోగించుకుంటారు. ఇంకా అర్బన్ ప్రాంతంలో కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల్లో ఆ స్థితి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ స్వాతంత్రాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత అందరూ. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నకిరేకల్లోని వాసవి కాలేజ్ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు వారి సతీమణి వేముల పుష్ప, కుమారుడు వేముల విపుల్ నాగార్జున సాగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 102 బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తండ్రి జానారెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
వాళ్ళు ఇద్దరు రమ్మని ఒకసారి ఒకసారి సార్ ఒకసారి పోలింగ్ కేంద్రం వద్ద వాటర్ను కొట్టిన తెనాలి ఎమ్మెల్యే తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వాటర్ అనంతరం వాటర్ను చితకబాదిన ఎమ్మెల్యే అనుచర వర్గం. చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేసిందో, ఏం సేవ చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ గత 150 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, డిసెంబర్ 9వ తారీఖు చేయలేదు. అదేవిధంగా పంట సాయం, పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా ముఖ్యంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, అది చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా స్కూటీలు ఇస్తున్నారు చదువుకునే పిల్లలకు, అది ఇవ్వడం లేదు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. 6 గ్యారంటీలు కానీ, 13 పథకాలు కానీ, 420 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒక్కసారి మోసం చేస్తే అది వాళ్ళ తప్పు అవుతుంది, రెండోసారి కూడా మోసం చేసినప్పుడు అయితే మోసపోయిన తప్పు అవుతుంది. అందుకని ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, నల్గొండ నియోజక ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ అయితేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ ప్రజలకు కానీ దిక్కు అని చెప్పి ఒక్కసారి ఆలోచించి ఈ కేసీఆర్ గారికి ఓటేయాలని చెప్పి, అదేవిధంగా కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపిస్తే మేము పార్లమెంటుకు పోయి పార్లమెంటులో పోరాటం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో రైతులే ఉంటారు కనుక రైతుల కొరకు గిట్టుబాటు ధర రానికి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం గిట్టుబాటు ధర రావడానికి పోరాటం చేస్తాం. అదేవిధంగా రైతుల కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతుల కోసం అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తామని, అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువకుల కొరకు అన్ని సదుపాయాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి పోరాటం చేస్తానని మాటిస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పేదింటి పెద్ద బిడ్డగా ఈ యొక్క సమాజానికి సేవ చేస్తా అని చెప్పి, నేను సేవ చేయడానికే వచ్చినని చెప్పి. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మాట్లాడుతున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్. ఈ భువనగిరి పార్లమెంట్ ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ దేశంలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజల కష్టసుఖాలను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారి మరి పుత్రుడు కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఈ దేశాన్ని రక్షించుకునేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపారని కోరుతూ, అలాగే ఈ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు బీజేపీకి ప్రభుత్వానికి ఇస్తే అధికారులకు మరి డబ్బున్న వారికి పెత్తందారు వ్యవస్థకే కొమ్ము కాసింది తప్ప సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం చేయని బీజేపీని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా దేశాన్ని రక్షించుకునే దిశగా మరి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో చేతి గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి
పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అర్జన గిరిజన మైనార్టీ అందరి బాగోగులు దేశాన్ని ప్రగతి ప్రయాణంలో ముందుకు తీసుకోవడానికి మనం అందరం కూడా బాధ్యతగా సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఓటరు కూడా ఈసారి చేతి గుర్తుపై ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. అలాగే ఈ భువనగిరి నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యంత మేయర్తో గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. మంత్రివర్యులు సీతక్క స్వగ్రామం ములుగు మండలంలో జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దర్శన అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిరిగానే దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే ఓట్లు దండుకోవాలని చూస్తే పార్టీలకు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. ప్రజలు గమనించాలి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. స్వగ్రామంలో ములుగు మండలం జగ్గన్నపేటలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరున కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు విద్వేషపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషను, గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది. ఒకప్పుడు మధ్యయుగాల నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడుతున్నాయి. మనం చూస్తే కుక్కల్ని ప్రేమిస్తాం, జంతువులను ప్రేమిస్తాం, కానీ సాటి మనుషులను ప్రేమించలేని, గౌరవించలేని, ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు రేపటి యువత మీద, భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంతకాలంగా ఈ దేశాన్ని ఐక్యత ఉంచాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనమెంతో మనకంత అనే విధంగా రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఉంచాల్సిన అవసరం ఉందని కూడా వారు పోరాడుతున్నారు. కొంతమంది మూఢత్వంలోకి వెళ్ళి ప్రతిదాన్ని అంటే వాళ్ళు ఎన్ని ఉన్నా, ఎన్ని సౌకర్యాలన్నా, ఎంతో ఉన్నా పేదవాళ్లకు లేదా అట్టడుగు వర్గాలకు కనీస సపోర్ట్ చేయలేనటువంటి మూఢత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు. దేశంలో స్వతంత్రం తీసుకురావడంలో ఈ దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి వాళ్ళ పాత్ర ఎంత? ఈ దేశంలో అంటే ఈ దేశం కోసం వారు చేసింది ఏంటిది? ఈరోజు దేశం అమ్మబడుతుంది. గతంలో మరి మా నాయకులు ఇందిరాగాంధీ కాడ నుంచి, నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వందల వేల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది, ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించింది. కానీ ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అని ఆదాని కోసం, అంబానీ కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళను విస్మరించాల్సిన అవసరం ఉంది. కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది బయట దేశాలలో పోయి క్రిస్టియన్ దేశాలలో, ముస్లిం దేశాలలో, ఇస్లామిక్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం విభజన రేఖలు సృష్టిస్తాం. అది కరెక్ట్ కాదు. కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాల్లో పలు పోలింగ్ బూతులను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈవీఎం మిషన్లు సీరియల్ ప్రకారం పెట్టలేదని, కావాలని ఇలా చేశారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈవీఎం మిషన్లు వరుస క్రమంలో పెట్టకపోవడం మూలంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించాలని ఆయన కోరారు. అన్న జరగనా కొంచెం డౌన్ చేయం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను బూత్లలోకి వెళ్ళి పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ చేసే ఓటింగ్ ప్యాటర్న్ మీద మాకు కొంచెం ఆబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఈవీఎంలు 3 ఉన్నాయి మా దగ్గర, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ లో. మొదటిది, రెండోది, మూడోది. కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అశ్రద్ధ మూలాన ఒకటే ఎంట్రన్స్ పెట్టి 3rd ఈవీఎం మిషన్స్ నుంచి
ఓటర్లకు ఎంట్రీ చేయడంతో ఊర్లలో ఉన్న ఓటర్లకు 3 ఈవీఎంలు ఉన్న విషయం తెలియక ఫస్ట్ ఈవీఎం ఏదైతుందో అది 3వ ఈవీఎంకు పోతున్నారు. ఆ 3వ ఈవీఎంలో వాళ్ళు ఏదైతే సీరియల్ నెంబరు గత నేషనల్ పార్టీస్ కానీ పెద్ద పార్టీలు కానీ ఆ సీరియల్ నెంబర్లతోటి వాళ్ళు ఈ 2 రోజులు ప్రచారం చేసిరో ఆ తప్పిదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా వీవీప్యాట్ ని ముందు వీవీప్యాట్ తర్వాత ఈవీఎం 1, ఈవీఎం 2, ఈవీఎం 3 పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటిది ఏదో జరుగుతున్నట్టుంది. జరిగినప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడైతే మల్టిపుల్ ఈవీఎంస్ ఉన్నాయో అక్కడ ఓటర్ల మీద ఇంపాక్ట్ పడే విధంగా ఉంది. ఇమ్మీడియట్ గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణకు సంబంధించిన వికాస్ గారు ఇమ్మీడియట్ గా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపల్సరీ ఓటర్స్ వాళ్ళ ఎంట్రీ అనేది వీవీప్యాట్ నుంచి ఎంట్రీ చేసుకుంటూ 1, 2, 3 రూట్ లో పోవాల్సిందిగా చూస్తున్నాను. ఇప్పుడు నెకరకల్లో కూడా దగ్గర నేను 15 బూతులు తిరగడం జరిగింది. 6-7 బూతులలో ఇటువంటి తప్పిదం జరుగుతుంది. దీని మీద వాళ్ళకి అవగాహన లేదు, చెప్పినా కానీ అర్థం కావట్లేదు. రిటర్నింగ్ ఆఫీసర్లు ఇమీడియట్ గా స్పందించాలి మీ ఛానల్ చూసి అని చెప్పి తెలియజేస్తున్నాను. పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు ఓటు హక్కును జాన్ పహేడ్ హై స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలకవీడు మండలంలోని ప్రజలందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని వారు కోరారు. ఓటు అనేది భారతీయ పౌరుడిగా మన ఓటు, మన హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని వారు అన్నారు. ఓకే ఎస్ పాలకేడు మండల ఓటరు మహాశయులకు మరియు పాలకేడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. ఇప్పుడు సమయం సుమారు 11 గంటలు కావస్తున్నది. 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతి వీధికి ఇంటింటికి వెళ్ళి ఓటర్ను మీరు చిన్న బండ్ల కానీ లేకపోతే ఏదో ఒక వాహనంలో తీసుకొచ్చి ఎక్కువ శాతం ఓటు పోలే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయాలని, ప్రతి గ్రామంలో 80% ప్రతి పోలింగ్ బూత్లో కూడా 80% మేర పోలు కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు 80% దాటే విధంగా, 80 నుంచి 90% దాటే విధంగా చివరి క్షణం వరకు ఓటర్ను తీసుకొచ్చి జాగ్రత్తగా పోలు వేయించండి. ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది, మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి కార్యకర్తలు పట్టుదలతో, శ్రద్ధతో 6:30, 7 గంటలకు ఎవరు ఇంటికి పోకుండా పనిచేసి పాలకేడు మండలంలో ఎక్కువ ఓట్లు పర్సంటేజ్ ఎక్కువ రావాలి అని మీకు విజ్ఞప్తి చేస్తూ దానికి అనుకూలంగా మనం బాధ్యతతో పనిచేయాలని చెప్పి ఈ యొక్క ఓటింగ్ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఇచ్చినట్లు అవుతుంది, రఘువీర్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో, అన్ని బూతుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి పాలకేడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావుని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం జబ్బన గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 234లో ఓటు హక్కును వినియోగించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇవి గల్లీ స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు కావని, దేశానికి నాయకుడిని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా కీలకమైన, దీన్ని ప్రజలందరూ విరివిగా వినియోగించుకోవాలని తెలిపారు. బూత్ నెంబరు 234 రెబ్బెన గ్రామం బెజ్జూరు మండలంలో నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా కీలకం. ఓటు వేయని వాడు రేపు అభివృద్ధి విషయంలో కానీ సమస్యల పరిష్కారం కోసం అడిగే హక్కే ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగ ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల యజ్ఞం చాలా కీలకం. కాబట్టి ప్రజలందరూ విరివిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరందరూ ఈ ఓట్ల పండుగలో పాల్పంచుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని చాటాలని విజ్ఞప్తి చేస్తూ, ఇది గల్లీ స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్నికలు కాదు, ఇది దేశానికి నాయకత్వం వహించే పార్టీని ఎన్నుకునే ఎన్నికలు. కాబట్టి మీరందరూ దేశ పురోభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మెదక్ జిల్లా రేగోడు మండలంలో లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలు వలసలు వెళ్లిన వాళ్లు కూడా హైదరాబాద్ నుండి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇటు ఓటర్లు ఉల్లాసంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ కి ఓటు వేసి దామోదర్ రాజనరసింహ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివ కోరిక మేరకు సురేష్ షెట్కర్ని భారీ మెజార్టీతో గెలిపించి లోక్సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చోటమియా శ్యామరావు కులకర్ణి, కుమ్మరి నారాయణ, ప్రకాశం శ్రీధర్, సేటు గుప్తా, కుమ్మరి ప్రభాకర్, తుల్జారాం గౌడ్, గోపాలపల్లి శంకరప్ప, దుద్దాల మల్లికార్జున్, రషీద్ బాయ్, రమేష్ కార్యకర్తలు సురేష్ శంకర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఎన్నికలలో భాగంగా సురేష్ శెట్కర్ గారికి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమైంది. ఓటర్లకు ధన్యవాదాలు. మా యొక్క పులి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. కావున భారీ మెజారిటీతో గెలుస్తున్నాను. నా యొక్క మరి ఈరోజు రేగోడ్ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వారికి కుటుంబ సభ్యులకు అందరికీ దామోదర్ గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ రేగోడ్ గ్రామ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఓటరుకు ప్రతి కార్యకర్తకు దామోదర్ రాజనరసింహ ఆదేశాల అనుసారం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. రేగోడు గ్రామ ఓటర్లకు హృదయపూర్వక నా తరఫున, శ్రీధర్ శెట్టి తరఫున, చోటుబాయి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేటి రోజు పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. నేటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికలలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి ఓటరుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు దామన్న గారి ఆధ్వర్యంలో నేటి రోజు మంచి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు అత్యధికంగా మంచి మెజార్టీ ఇచ్చి సురేష్ శెట్కర్ గారిని గెలిపించడం కోసం మా వంతు కృషి చేశాము. రేగోడ్ గ్రామ మా అందోల్ టైగర్ గారి ఆధ్వర్యంలో, దామన్న ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీకి వినలేని కృషి చేసినాం. మన రేగోడ్ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందననే అనిపించింది. కాబట్టి మన సురేష్ శెట్కర్ గారు భారీ మెజారిటీతో విజయం ఖాయమైందని మా యొక్క మని. రేగోడ్ విలేజ్లో కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద
పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నకరేకల్లోని వాసవి కాలేజ్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నాగార్జున సాగర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.